అసెంబ్లీ సమావేశాలు 14వ రోజుకు చేరుకున్నాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలతో సభను ప్రారంభించనున్నారు. ఈ రోజు సభలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా విబి రామ జాబ్ కార్డులు, ఇక పీపీపీ మోడల్లో వైద్య కళాశాలలు, రెవెన్యూ శాఖలో పెండింగ్ కేసుల వంటి విషయాలపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. ఇక అలాగే సింహాచలం పంచగ్రామాల్లో అనధికార నిర్మాణాలు, విశాఖపట్నం జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి, కోనసీమలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ఇదే సమయంలో వరి రైతుల సమస్యలు, ఇక గృహ నిర్మాణ కాలనీల్లో మౌలిక వసతులు, అలాగే విశాఖ ఉక్కు కర్మాగారంకు సంబంధించిన అంశాలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. సభలో చర్చలు ఉత్కంఠభరితంగా సాగనున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ అంశంపై ఏపీ శాసన మండలిలో తీవ్ర రచ్చ కొనసాగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో సభలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మతపరమైన అంశాలు ప్రస్తావనకు రావడంతో సభలో గందరగోళం నెలకొంది. తిరుమల లడ్డూ నాణ్యత, హెరిటేజ్ వంటి అంశాలపై చర్చ కొనసాగగా సభ్యుల మధ్య అయితే ఆరోపణలు, ఇక ప్రతి ఆరోపణలు తీవ్రంగా మారాయి. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ వివాదం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 14వ రోజుకు చేరుకున్నాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలతో సభను ప్రారంభించనున్నారు. ఈ రోజు సభలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా విబి రామ్ జాబ్ కార్డులు, విపిసి మోడల్లో వైద్య కళాశాలలు, ఇక రెవెన్యూ శాఖలో పెండింగ్ కేసులు వంటి విషయాలపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ శివరాజేష్ అందిస్తారు. శివరాజేష్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు ఈ రోజు సభలో పలు కీలక అంశాలపై చర్చ జరుగుతుంది అంటున్నారు. ఏంటి ఆ ముఖ్య అంశాలు ఏంటి? గుడ్ మార్నింగ్ ఫాతిమా. 14వ రోజు చేరిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన రోజు నుంచి నిన్నటి వరకు చూసుకుంటే లడ్డు వ్యవహారం లేని రోజు, అసెంబ్లీలో లడ్డూపై చర్చ లేని రోజు లేదు. అయితే ఒక పక్క ప్రతిపక్షం అని చెప్పుకుంటూ వైసీపీ బయట నుంచి గట్టిగా మాట్లాడటం, మరోవైపు బలంగా ఉన్న మండలిలో గట్టిగా లడ్డు వివాదంపై ఖచ్చితంగా ప్రశ్నిస్తున్న వైసీపీని ఎక్కడా కూడా అడ్డుకోలేని పరిస్థితి కూటమి ప్రభుత్వం ఉంది. అయితే 14వ రోజు ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానుంది. అయితే ప్రధానంగా విబి రామన్ జాబ్ కార్డులపై చర్చకు సిద్ధంగా ఉంది ఏపీ ప్రభుత్వం. అదేవిధంగా పిపిపి మోడల్లో వైద్య కళాశాల అంశం కూడా ఈ రోజు సభలో ప్రస్తావన జరుగుతుంది. దీంతో పాటు రెవెన్యూ శాఖలో పెండింగ్ కేసులపై సభ్యుల ప్రశ్నలు, సింహాచలం పంచగ్రామాల్లో అనాధికారంగా నిర్మాణాలపై చర్చ. గత ప్రభుత్వంలో ఏదైతే సింహాచలం ప్రాంతంలో ఉన్న పంచగ్రామాల్లో అనాధికారికంగా కట్టిన నిర్మాణాల మీద కూడా ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరగబోతుంది. దీంతో పాటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రత ఈ 13 రోజులు ఏదైతే అసెంబ్లీ జరిగిందో, సమావేశాలు జరిగినాయి, 13 రోజుల పాటు కూడా తీవ్రమైన చర్చలు, విమర్శలతో ఎక్కడా కూడా సాంకేతికంగా ఎక్కడ రుజువులు, ఆధారాలు ఏమి ఎక్కడా కూడా నిర్ధారణ లేకపోయినప్పటికీ ఒకరి మీద ఒకరైతే నిందలు వేసుకోవడం తప్ప ప్రభుత్వాల మీదే నిందలు వేసుకోవడం కాకుండా ప్రజల మనోభావాలను కూడా దెబ్బకొట్టే విధంగా ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఎక్కడా కూడా
ప్రతిపక్ష హోదా లేకపోయినా వైసీపీ ఎక్కడ తగ్గింది లేదు, అతని కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా ఒక్కడుగు వెనక వేసిన పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే చర్చ మొదలైనప్పటికీ సభ ఏదైతే బడ్జెట్ సమావేశాలు మొదలైన మొదటి రోజు నుంచి నేటి వరకు కూడా తీవ్రంగా ఈ లడ్డు వ్యవహారం పైన చర్చ కొనసాగుతున్నదని, దీని మీద వివాదం ముదురుతూనే ఉంది. రోజు రోజుకి ఈ లడ్డు వ్యవహారంపై ముదురటంతో ఎక్కడ పులి స్టాప్ పెట్టాలనేది ఒక పక్క కూటమికి అర్థం కాని పరిస్థితుంది. కూటమి ప్రశ్నలకి రెండంతుల సమాధానాలు వైసీపీ ప్రభుత్వం కూడా అదే తరహాలో ఇస్తుంది. అయితే ఏపీ శాసన మండలిలో ఈ లడ్డు వివాదంపై మరింత రచ్చ ఎక్కువగా ఉంది. ఎందుకంటే శాసన మండలిలో చూసుకుంటే పూర్తి స్థాయిలో వైసీపీ మెజార్టీ ఎమ్మెల్సీలు ఉండడం, దాంతో అక్కడ చర్చ మాత్రం గట్టిగా నడుస్తుంది. అయితే మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలైతే వైసీపీ ఎమ్మెల్సీల ఆగ్రహం, తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంలో అచ్చెన్నాయుడు మాటల మాత్రం తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి కూడా నిన్న జరిగిన సమావేశాల్లో చూసుకోవచ్చు. అయితే ఈ రోజు కూడా అదే తరహాలో జరగడంతో పాటు కొన్ని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశపెట్టున్న అనేక అంశాలకి సంబంధించి ప్రధానంగా ఏదైతే పిపిపి యూనిట్ లో మోడల్ వైద్య కళాశాల నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాని అంశంపై సభలో ప్రస్తావన జరుగుతుంది. ఈ మోడల్ వైద్య కళాశాల వల్ల ఏ విధంగా ఉపయోగం జరుగుతుంది, భావితరాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఇది పిపిపి మోడల్ వైద్య కళాశాల ఎలా ఉండబోతుంది అనే అంశాల మీద ప్రస్తావన జరుగుతుంది. దీంతో పాటు రెవెన్యూ శాఖలో పెండింగ్ కేసులపై కూడా ఏదైతే రెవెన్యూ శాఖలో గత ప్రభుత్వంలో పెట్టిన అనేక పెండింగ్ కేసులు ఇప్పటికే పరిష్కారం కాకపోవడంతో దాదాపు 100 ఎకరాలు అన్యాక్రాంతంలో ఉన్న భూములు కావచ్చు, లేదంటే విదేశాల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించిన భూములు కూడా మరో వ్యక్తుల పేరుతో కేటాయించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి అంశాల మీద కూడా ఈ రోజు రెవెన్యూ శాఖలో గతంలో జరిగిన ఈ సమస్యల మీద కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు చర్చ కొనసాగుతుంది అసెంబ్లీలో. దీంతో పాటు కూడా చూసుకుంటే ఏదైతే సింహాచలం పంచగ్రామాలు ఉన్నాయో ఆ పంచగ్రామాల్లో అనధికారికంగా కట్టిన భవనాల మీద కూడా ఈ రోజు అసెంబ్లీలో చర్చ కొనసాగుతుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శివరాజేష్ ఫర్ ద అప్డేట్.